ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిని పాత్రలోనిది త్రాగకూడదండి. అయోగ్యముగా అంటే ఏంటి? యోగ్యముగా అంటే ఏంటి? అంటే ఒక యోగ్యత ఉంది, అయోగ్యత ఉంది. యోగ్యత ఏమిటంటే మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను బట్టి దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాం. ఆ పొందుకున్న క్షమాపణ మనం కాపాడుకోవాలి. మనము మన తోటి వారిని క్షమించి ఉండాలి. అది ఒక యోగ్యత. దేవుడు మనకు నిత్య జీవమును పరలోక రాజ్యం సిద్ధపరిచాడు. ఎట్టి పరిస్థితులలో నేను ఆ రాజ్యము చేరాలి. ప్రభువా, ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నాను, నీ రాజ్యం వచ్చును కాక, నీ రాజ్యానికి నేను సిద్ధపడి ఉన్నాను ప్రభువా అని క్షమాపణ పొంది క్షమించి సిద్ధంగా ఉండటం యోగ్యత. అలాంటి స్థితిలో కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు నిర్వహించాలి. భార్య, భర్త, పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులు అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్, ఇదొక ఫ్యామిలీ. ఆ కుటుంబంలో ఉన్న బాధ్యతలు నిర్వహించాలి. అది యోగ్యత. బాధ్యతలు నిర్వహించకుండా తప్పించుకుంటే యోగ్యమైన మనస్సు కాదు, యోగ్యత కాదు. అట్టివారు బలలో పాలు పొందకుండా ఆగాలి. బాధ్యతలు నిర్వహించి అప్పుడు రావాలి. లేకపోతే తీర్మానం చేసుకోవాలి, ప్రభువా బాధ్యతలు నిర్వహించలేదు, ఈ క్షణం నుండి నేను నిర్వహిస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకొని బలలో పాలు పొందాలి. ఈ యోగ్యతలు మీరు గమనించాలండి. యేసు ప్రభు యొక్క చేయి పట్టుకోవడానికి మీరు ఇష్టపడాలి. ప్రభు మిమ్మలను నడిపించడానికి మీరు ఆయనకు అప్పగించుకోవాలి. ఇది యోగ్యత. మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనకిష్టం వచ్చిన కోరికలు ప్రార్థన చేస్తూ మనకు తోచినట్లుగా జీవిస్తూ ఉంటే అయోగ్యత. ప్రభు గురించి, ఆయన వాక్యం గురించి మనం ఆత్మీయ దప్పిక కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, ఒక నిశ్చయత కలిగి ఉండాలి. అది యోగ్యత. ప్రభు మనకు చెప్పినది మనం చేయటానికి నిశ్చయించుకోవాలి. మనం తీర్మానం చేసుకోవాలి, చేస్తున్నానా లేదా అనే స్పృహలో ఉండాలి. చేయకపోతే క్షమాపణ అడగాలి. చేస్తుంటే ప్రభువా కనికరించిన ఆయన అంతవరకు చేయడానికి సహాయం చేయి అనాలి. చేయాలి. అది యోగ్యత. ప్రభు మనకిచ్చిన ఆత్మ, మన యొక్క జీవం సర్వాంగ హోమముగా ఆయనకు అప్పగించాలి. సరెండర్ అయిపోవాలి ఆయనకి. అది ఒక యోగ్యత. ఎంతో భయంతో, భక్తితో, ప్రభునందు ప్రేమతో, కృతజ్ఞతతో ఈ కార్యం చేయాలండి. మనం సిలువ ధ్యానం చేసుకుంటా, ప్రభు వైపు చూసుకుంటా, జ్ఞాపకం చేసుకుంటా, ధ్యానపూర్వకంగా మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించలేని పరిస్థితి, అనారోగ్య పరిస్థితులు ఉంటే ప్రార్థించినట్లుగా కూర్చోండి. దేవుడు చూస్తా ఉన్నాడు. ఎంతో భయంతో, వణుకుతో అది చేయండి. యేసయ్య ఆయన శరీరం, ఆయన రక్తం అని మనం తిని జ్ఞాపకం చేసుకొని మనం తాగాలండి. అయోగ్యంగా చేస్తే అది అపాయం. మనము సిలువలో పలికిన ఆ 7 విషయాలు మనం పాటించినట్లయితే మన మన అవతారమే మారిపోతుందండి. అది యోగ్యమైన మనసు. అలాంటి మనసు కొంచెం మనసు పెట్టండి దయచేసి. కొంచెం మనసు పెట్టండి. సమయం ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు పోతామో తెలియదు. చచ్చిపోతే మాత్రం మా పరలోకం వెళ్ళమండి. మనం యోగ్యులం కాదు. ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. మనం యోగ్యమైన మనసు కలిగి ఆయన రక్షణను మనం కోరుకోవాలండి. మనం సిద్ధపడాలి.